ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ అధికారి తెలిపారు. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఉందని, ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో అల్పపీడనంగా పరిమాణం చెందే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. రేపు ఈశాన్య బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో ఈరోజు ఉదయం ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతమైన మయన్మార్ పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతూ, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండి నైరుతి దిశకు వంగి ఉన్నది. అంటే 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం కనిపిస్తుంది. ఇక మయన్మార్ నుంచి, అంటే ఈశాన్య బంగాళాఖాతం మయన్మార్ పరిసర ప్రాంతాల నుంచి ఉత్తర ఒడిశా తీరం వరకు ఉపరితల ద్రోణి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఉదయం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం, ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ ఉపరితల ద్రోణితో కలిసిపోయింది. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడతాయి. ముఖ్యంగా మొదటి 3 రోజులు విస్తారంగాను, తదుపరి 4 రోజులు కొన్ని చోట్ల నుంచి 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా